వస్తే జగన్ ప్రభుత్వంపై మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం చేపట్టినప్పటి నుంచి ఒక సామాజిక వర్గంపై కక్షతో వ్యవహరించారని, వారి అణిచివేతే లక్ష్యంగా పనిచేశారన్నారు. కొసరాజు వారి వంశవృక్ష సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కొసరాజు 9వ ఆత్మీయ సమావేశంలో ఏబీవీ ఈ కామెంట్స్ చేశారు. రాజశేఖర రెడ్డి వేసిన విత్తనం ఇప్పుడు పెద్ద విషవృక్షమై కూర్చుంది. కమ్మవారిని ఓపెన్ గా టార్గెటెడ్ గా వాళ్ళని అణిచివేత ఒక యుద్ధ కార్యక్రమంలాగా యుద్ధం ప్రకటించారు. అది వీడొచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మార్పు. ఆ పరిస్థితుల్లో 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు. అదే రోజు రాత్రి వాడు ఇచ్చిన రెండో జీవో నా ట్రాన్స్ఫర్ చేశాడు, కానీ పోస్టింగ్ ఇవ్వడు. సో 8 నెలల పాటు పోస్టింగ్ లేదు, జీతం లేదు. సరే, బ్యాంకులో ఎంతో కొంత సేవింగ్స్ ఉంటాయి కాబట్టి నడిచిపోయింది. కాగితం పెట్టి మాకు జీతం ఇమ్మని చెప్పి అడుగుతావా అనే అహంకార ధోరణిలో ఉన్న ప్రభుత్వం ఆ రోజున సస్పెండ్ చేశాడు. సరే, సస్పెండ్ చేస్తే దాంట్లో ఏం కాగితం ఉందో అది ఒక అధికారిక ప్రాసెస్. సస్పెండ్ చేస్తే అరే బాబు నీ మీద ఈ అభియోగాలు ఉన్నాయి చెప్పాలి. ఏమీ చెప్పకుండా 2 ముక్కల్లో యు ఆర్ ప్లేస్డ్ అండర్ సస్పెన్షన్. ఒక తుచ్చుడు, వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి గోటికి కూడా సరిపోని తుచ్చుడు కరోనా కాదు ఇది కమ్మరోనా అంటాడు. ఇంకొకటి చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చున్న వదవా ఎలక్షన్ కమిషనర్కి కులాన్ని ఆపాదించి ఆయన నిర్ణయాన్ని కులానికి అంటగడతాడు. మళ్ళీ వాడే అదే నోటితో వ్యాక్సిన్ కనిపెడితే ఆ వ్యాక్సిన్ కూడా కులాన్ని అంటగడతాడు. ఒక క్రికెటర్ని తీసుకొచ్చి నాకు సెలక్షన్ రావడానికి కమ్మోడు కారణం, వాడు సెలెక్టర్గా ఉండటం వల్ల నేను టెస్ట్ సిరీస్కి ఆడలేకపోయానని చెప్పి వాడితో చెప్పిస్తాడు. విచ్ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్. అందులో నిజం ఉంటే అనుకోవచ్చు, విచ్ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్. ఆ వాతావరణంలో నా మీద ఒక లేనిపోయిన నింద వేయడమే కాకుండా నేను ఏ విలువల కోసమైతే కట్టుబడి 30 సంవత్సరాలు ఉద్యోగం చేశానో ఆ విలువలనే టార్గెట్ చేశాడు. కాబట్టి అవతలున్నది గవర్నమెంట్ అయినా భగవంతుడైనా కానీ తిరగబడకుండా ఉండను. ప్రతి కమ్మవాడు భయపడి డిఫెన్స్లో ఉండిపోయి ఆత్మరక్షణలో ఉండే పరిస్థితుల్ని కలుగు చేసినటువంటి ఆ వాతావరణంలో కమ్మవారికి ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం నాకు కనపడింది.